రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎంఎంకేఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసిన ఆయన ఆహార నాణ్యతపై ఆరా తీశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. మరి మీరు ఎలా వస్తున్నారు? సరే, సైకిల్ లేదా? ఉందా? మీరు ఎక్కడికి వస్తారు? ఇస్తారమ్మా, ఎన్ని రోజులు ఇస్తారు? మీరు కడుక్కుంటారా? లేదు. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అనేకమైన విప్లవాత్మక మార్పులు విద్యాశాఖలో తీసుకొస్తూ అందులో భాగంగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే 16,300 డిఎస్సి టీచర్ల పోస్టులు భర్తీ చేసి వేరే ప్రతి స్కూల్లోనూ టీచర్స్ ఉండేటువంటి విధంగాను, అదేవిధంగా 1 క్లాస్ 1 టీచర్ మోడల్ స్కూల్స్ ని తీసుకొచ్చేటువంటి విధానంలోను, అదేవిధంగా వాళ్ళకి వెయిట్ అంటే బరువు తగ్గించేటువంటి విధంగా ఆ యొక్క బుక్స్ ని కూడా మెటీరియల్ ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయడం కానీ, నాణ్యమైనటువంటి బ్యాగ్స్ బ్యాడ్జ్లు ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి ఇవ్వడంలో కానీ ఇట్లా అనేకమైన మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగా మిడ్ డే మీల్స్ ఏదైతే మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు జరగాలి, క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి, టేస్ట్ ఉండాలి. అందుచేత ప్రతి శాసనసభ్యుడు కూడా వారానికి ఒకసారి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఏదైనా అక్కడ టేస్ట్ బాగోకపోయినా లేకపోతే ఇంకా మార్పులు చేయవలసి వచ్చినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రోజు ఈ యొక్క స్కూల్స్ ఎంఎంకే స్కూల్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. నారా లోకేష్ బాబు